दुनिया भर में गुज़िश्ता चंद रोज से कोविड-19 के एक नए वेरिएंट के सबब केसेस में इजाफा हो रहा है, जिसका असर हिंदुस्तान में भी देखा गया। कोविड-19 का एक नया वेरिएंट जिसे JN1 का नाम दिया गया है, इस वक्त तेजी से फैल रहा है। हैदराबाद शहर में भी कोविड के इस नए वेरिएंट से मुतासिर मरीज पाए गए हैं। 18 दिसंबर को नामपल्ली इलाके में एक कमसिन जिसकी उम्र सिर्फ 1 साल 2 माह की है, इस नए कोविड वेरिएंट से मुतासिर पाया गया, जो इस वक्त नीलोफर हॉस्पिटल में जेर इलाज है। नीलोफर हॉस्पिटल के सुपरिटेंडेंट डॉक्टर टी उषा रानी ने बताया कि नामपल्ली का रहने वाला ये कमसिन तेज बुखार और खांसी से मुतासिर था, जिसका कोविड टेस्ट करवाया गया तो वो पॉजिटिव आया, जो अभी दवाखाने में जेर इलाज है। चूँकि डॉक्टर उषा रानी ने ये तमाम तफसीलात तेलुगु जबान में बताई हैं, इसलिए हम नाजरीन के लिए उर्दू में तर्जुमा कर रहे हैं और आखिर में तेलुगु जबान में डॉक्टर टी उषा रानी का मुकम्मल बयान पेश करेंगे। प्रोफेसर उषा रानी ने बताया कि मरकजी हुकूमत की जानिब से दिए गए गाइडलाइंस के पेश नज़र फिर से कोविड टेस्ट का आगाज किया गया है और नीलोफर दवाखाने में 20 बेड का एक आइसोलेशन वार्ड तैयार किया गया है, जहां ऐसे मरीजों को रखकर इलाज किया जाएगा। डॉक्टर टी उषा रानी ने बताया कि नया वेरिएंट JN1 फैलता बहुत तेजी से है, लेकिन इससे जान जाने का खतरा नहीं है। इस वेरिएंट के सबब तेज बुखार और खांसी होती है। उन्होंने बताया कि इस नए वेरिएंट से मुतासिर मरीजों को आउट पेशेंट की हैसियत से इलाज किया जा सकता है। हाँ, अगर तेज बुखार और खांसी के सबब सांस लेने में दुश्वारी हो तो ऐसे मरीजों को चंद रोज के लिए दवाखाने में एडमिट करते हुए इनका इलाज किया जाएगा। उन्होंने कहा कि ऐसे मुकामात जहां पर भीड़ काफी ज्यादा होती है, ऐसे मुकामात पर जाने से परहेज करना चाहिए और अगर वहां जाना बहुत जरूरी हो तो मास्क का इस्तेमाल जरूरी है, ताकि नया वेरिएंट JN1 जो कि काफी तेजी से फैलता है, इससे महफूज रहें। डॉक्टर का कहना है कि लोग उमूमन बुखार आने पर ग़िज़ा कम देते हैं, जो कि एक बहुत गलत बात है। उनका कहना है कि कोशिश करें कि ऐसे मरीजों को ग़िज़ा अच्छी दें और इन्हें मुख्तलिफ फलों के मशरूबात, नारियल पानी या फिर ORS पिलाएं, ताकि डिहाइड्रेशन न होने पाए और जल्द सेहतियाब हों। सुनिए डॉक्टर टी उषा रानी का तेलुगु जबान में ये बयान, जिसका हमने उर्दू में तर्जुमा किया है। కోవిడ్ పాజిటివ్ చైల్డ్ ఉంది. అది సంవత్సరం 2 నెలల పిల్లవాడు. నాంపల్లి హాస్పిటల్ నుంచి, నాంపల్లి ఏరియా నుంచి జ్వరము, దగ్గు, జలుబుతో, ఆయాసంతో తీసుకురావడం జరిగింది. వాళ్ళు డిసెంబర్ 18th రోజు ఇక్కడ ఐసోలేషన్లో అడ్మిట్ అయినారు. వాళ్ళు టెస్ట్ ఆ రోజు పంపించితే నిన్న పాజిటివ్ వచ్చింది. ఎవరైతే ఈ సిమ్టమ్స్తో వస్తారో వాళ్ళని ఈ బిల్డింగ్లో అడ్మిట్ చేయడం జరుగుతుంది. అందరికీ కూడా మేము కోవిడ్ టెస్ట్ చేస్తాం. మధ్యలో బానేస్తాం, కానీ ఇప్పుడు మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ వచ్చినాక అందరికీ కోవిడ్ RT-PCR చేయడం జరుగుతుంది. సో ఈ చేసిన టెస్ట్లో ఈ ఒక్క చైల్డ్కి మాత్రం పాజిటివ్ వచ్చింది. కాకపోతే సిమ్టమ్స్ ఇప్పుడు తగ్గినాయి, చైల్డ్ స్టేబుల్గా ఉన్నాడు. కొత్తగా వచ్చిన JN1 వేరియంట్ అనేది WHO స్టేట్మెంట్ ప్రకారం ఇది ఓన్లీ వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అంటే ఇట్ ఈస్ వేరియంట్ ఆఫ్ కన్సర్న్ కాదు. అంటే దీనికి ఇన్ఫెక్టివిటీ రేట్ ఎక్కువ ఉంటుంది. ఒకళ్ళకి వస్తే చుట్టుపక్కల అందరికీ స్ప్రెడ్ అయ్యే అవకాశం అయితే తప్పకుండా ఉంది. సో నెంబర్ ఆఫ్ కేసెస్ మనం కనుక ట్రెండ్స్ చూస్తే 1 monthలోనే చాలా మల్టిపుల్ ప్రపోర్షన్స్లో కేసెస్ నంబర్ పాజిటివిటీ ఇంక్రీజ్ అయింది ఆల్ ఓవర్ ద వరల్డ్. కాకపోతే అదృష్టం ఏంటంటే ఇవేమీ సివియర్ కాదు. సివియర్ కానీ, క్రిటికల్ ఇల్నెస్ కానీ, అడ్మిషన్ అవసరమయ్యే కేసులు తక్కువ. పాజిటివిటీ రేట్ పెరిగినా కానీ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అవుట్ పేషెంట్ ట్రీట్మెంట్లోనే తగ్గుతున్నాయి. అడ్మిషన్ అవసరం పడట్లేదు. ప్రస్తుతం గైడ్లైన్స్ అంత లాంగ్ ఐసోలేషన్ అయితే అవసరం లేదు. సిమ్టమ్స్ తగ్గేదాకా ఐసోలేషన్ ఉంటే సరిపోతుంది. మనం మెయిన్గా ఓవర్ క్రౌడింగ్ అవాయిడ్ చేయాలి, ఎందుకంటే మెయిన్గా ట్రాన్స్మిషన్ గాలి ద్వారా జరుగుతుంది. సో దగ్గరగా ఎక్కువ మంది ప్రజలు ఉన్నప్పుడు ఒకళ్ళకి సిమ్టమ్స్ ఉన్నా అందరికీ ఇమీడియట్గా స్ప్రెడ్ అయ్యి అందరికీ కూడా ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఉంది. సో అందుకే ఈ కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మన ఎస్పెషల్లీ పిల్లల్ని పేరెంట్స్ క్రౌడెడ్ ప్లేసెస్కి, ఎక్కువ జనాభా ఉన్న ప్లేసెస్, సినిమా హాల్స్ కానీ, షాపింగ్ మాల్స్ కానీ అలాంటి ప్లేసెస్కి తీసుకెళ్ళకూడదు. చలిగాల్లో పిల్లల్ని తిప్పకూడదు. ఇంకొక ప్రికాషన్ ఏంటంటే, ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వచ్చిన క్రౌడెడ్ ప్లేస్ మాస్క్ తప్పనిసరిగా ధరించాలి. స్పెషల్లీ JN1 వేరియంట్ స్పైక్ ప్రోటీన్ అలాగే ఇతర భాగాల్లో కూడా మ్యూటేషన్ రావడం ద్వారా జరుగుతుంది. ఇవి కొన్ని నెలలు 1-3 months ఉండి, యూజువల్గా ఏ ఎపిడమిక్ అయినా కూడా ఒక 2-3 months ఉండి తగ్గిపోయే అవకాశం ఉంది. కోవిడ్కి ఆహార నియమాలు కానీ అలాగే వాటర్ నియమాలు కానీ ఏం లేవు. ఇన్ జనరల్ నీరు ఎప్పుడు పరిశుద్ధమైన నీరే తీసుకోవాలా.
వాటర్ బాయిల్డ్ వాటర్ కానీ ఫిల్టర్డ్ వాటర్ కానీ ఇవ్వడం మంచిది. బట్ దీనికి కోవిడ్కి ఏమి రిలేషన్ లేదు. అలాగే కోవిడ్ వచ్చిన, న్యూమోనియా వచ్చిన, ఏ సిక్నెస్ ఉన్నా కూడా ప్రత్యేకించి ఆహార నియమాలు అంటూ ఏమి ఉండవు. స్పెషలీ మనం చూస్తుంటాము, చిన్నపిల్లలకి ఏదైనా జ్వరం రాగానే కూడా అన్నం పెట్టడం మానేస్తుంటారు. చాలా వరకు అది అటుపండు పెడితే చలవ, ఇది పెడితే వేడి అని చాలా వరకు ఫుడ్ రెస్ట్రిక్షన్ చేయడం వల్ల పిల్లలు ఇంకా నీరసించిపోతారు. వాళ్ళు ఏమేమి తినగలుగుతారో అన్నీ ఇవ్వాలి. మేము చెప్తుంటాము, ఎప్పుడైనా బేబీకి సిక్ అయిన జ్వరం కానీ, కోవిడ్ కానీ, ఆర్ డయేరియాలు కానీ ఏమన్నా వస్తే మామూలు కన్నా ఎక్కువ ఆహారం ఇవ్వడానికి ట్రై చేయాలి. అలాగే ఎక్కువ ద్రవ పదార్థాలు ఇవ్వాలి, లిక్విడ్స్ బాగా, వాటర్ కానీ, జ్యూసెస్ కానీ. ఎందుకంటే ఈ ఫీవర్స్లో డిహైడ్రేషన్ వస్తుంది. సో ఫ్రీక్వెంట్గా ఈ లిక్విడ్స్ ఇవ్వడం వల్ల, ఈ ఓఆర్ఎస్, ఫ్రూట్ జ్యూసెస్, కొబ్బరి నీళ్ళు ఇవి ఇవ్వడం వల్ల వాళ్ళకి డిహైడ్రేషన్ రాకుండా తొందరగా కోలుకునే అవకాశం ఉంది.